Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. You are a holy, you are a holy. పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడు నీకే వందనాలు. మహిమ స్వరూపి నీకే కృతజ్ఞత ఆస్తులు. థ్యాంక్ యూ లార్డ్. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యం నీ కృప చేత నడిపిస్తున్నవాడా నీకే వందనాలు. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. You are a holy. You are a holy. You are a holy. Thank you, Lord. Hallelujah. తండ్రి, అనుదినము నీ వాక్యం ధ్యానించడంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను అనుగ్రహించండి. నేను భోజనం చేసే ప్రతిసారి దేవుని పరిశుద్ధ బలాల్లో పాలు పంచుకున్నట్టు నాకు జ్ఞాపకం చేయండి. గర్వము, కోపము అనే ఆత్మను నా నుండి తొలగించి దీన మనస్సును మరి అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయండి. నేను అందరినీ అనగా నా కుటుంబమును, స్నేహితులను, పొరుగువారిని, తోటి పనివారిని, క్రొత్త వారిని మరియు శత్రువులు కూడా ప్రేమించి క్షమించాలని హృదయం మార్చండి. అబద్ధాలు చెప్పకుండా చేసి శాపకరమైన, వ్యర్థమైన, అవమానపరిచే, అసహించుకునే, నిరుత్సాహపరిచే, అగౌరవపరిచే, చులకనపరిచే, కించపరిచే, దూషించే, నాశనం కోరే మాటలు పలకకుండా నా నోటిని కాపాడి ప్రేమతో, ప్రోత్సాహకరమైన, ఆశీర్వాదకరమైన మాటలతో సత్యంని మాట్లాడేలా చేయండి. ఇతరులతో పోల్చుకునే స్వభావం నా నుండి తొలగించండి. కలహాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే ఆత్మలు నా నుండి తీసివేయండి. ఇతరుల మనస్తాపం చెందకుండా జీవించడానికి దీర్ఘశాంతము, సహనము మరియు ప్రేమించే విషయాల హృదయం నాకు దయచేయండి. నీ కృప ద్వారా నాకు ఇచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా నాలో నుండి అభద్రతాభావం, దురాశ, ధనాశ అనే ఆత్మను తొలగించండి. మద్యపానము, ధూమపానము, మత్తు పదార్థాలు, జోదము మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి నన్ను విడిపించండి. కామము, జారత్వము, వ్యభిచారము, స్వలింగ సంపర్కము మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి నన్ను విడిపించండి. అశ్లీల దృశ్యాలు, అశ్లీల చలనచిత్రాలు చూడాలనే ఆత్మ నుండి విడిపించండి. కామ ప్రేరణ కలిగించే మాసపత్రికలు, పుస్తకాలు, నవలలు చదవకుండా నన్ను బలపరచండి. నా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సావాసం నుండి నన్ను దూరపరచండి. నీవు నాకు ఇచ్చిన సమస్త ఆశీర్వాదాల నుండి శ్రేష్టమైన వాడితో మరియు ప్రదంపలతో నీవు గొప్పగా కనపరిచే విశ్వాసం దయచేయండి. అపవాది వలన కలిగే ఆలోచనలు, కలలు మరియు దర్శనములకు మోసపోకుండా నా మనసును, అపవాది యొక్క మాటలను వినకుండా నా హృదయమును, చెవులను కాపాడండి. నీ పరిపూర్ణతలో ఫలించినట్లు నీ నీతి, పరిశుద్ధత, విశ్వాసం దయచేసి కృపావాక్యత నా మనసును నూతనపరచండి. నీ వాగ్దానములు నమ్మడానికి విశ్వాసమును, నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి. నీవు నాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించే హృదయాన్ని దయచేయండి. నన్ను ఆశ్రయించడానికి నీవు వాడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనస్సును దయచేయండి. నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావం నుండి నన్ను విడిపించి హృదయంతో నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను నాకు దయచేయండి. ఈ లోకము మరియు శరీర క్రియలకు సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రమే ఎతకడానికి నన్ను రూపాంతరపరచండి. నేను కేవలం నీ కృప ద్వారా నీతిమంతుడిగా జీవిస్తున్నాను. కాబట్టి నా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా నేను వారికంటే గొప్పవాడిని అని నాలో కలిగే స్వనీతి నుండి కాపాడండి. ఆర్థిక ద్రాశ కొరకు, అధిక వడ్డీ కొరకు, వరకట్నం కొరకు, మనుషుల మెప్పు కొరకు, ఆస్తుల కొరకు నేను ఇతరులు మోసం చేయకుండా కాపాడండి. మరి వారి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకోకుండా హృదయాన్ని కాపాడండి. నా ఆర్థికపరమైన లాభాల కొరకు కానీ, మనుషుల మెప్పు కొరకు నేను తోటి విశ్వాసం తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ, తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరి వారి విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా నాకు సహాయం చేయండి. మా ప్రాంతం కొరకు, గ్రామం కొరకు, పట్టణం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు మరి ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించడం నాకు నేర్పండి. మా నాయకులు, మా పాలకులు, అధికారులు, రాజకీయ నాయకులు శాంతి పాలన చేయనట్లు వారి కొరకు భారం కలిగి ప్రార్థించడం నేర్పండి. ప్రపంచ దేశాలన్నీ
మంచి ఆర్థిక స్థితి, మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారంగా ప్రార్థించేలా చేయండి. ఆహారము, వస్త్రము, విద్య, వైద్య సహాయం లాంటి వసతులు లేని పేదవారికి, తల్లిదండ్రులు లేని అనాథలకు, విధవరాళ్లకు, ఆదరలేని వృద్ధులకు నా చేతులు చాపి సహాయపడినట్లు నాకు కరుణ, జాలి, ప్రేమగల హృదయం దయచేయండి. కలవరిశీలు నందు ఏసు చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పుటకు, కృపావాక్యం ప్రకటించడానికి నన్ను వాడుకోండి. నా జీవితకాలం మంది మీ చిత్త ప్రకారం జీవించినట్లు జ్ఞానవేచన నాకు దయచేయండి. నా పేరు జీవగంధ శాస్త్రంగా నిలిచినట్లు నా ప్రయాణం లోకంలో విజయవంతంగా ముగించడానికి సాయం చేయండి. ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో దీన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిమ శరీరులుగా మారిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల మొదలుకొని అరికాల వరకు ఎలా నొప్పి రాకూడదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఏ ఒక్కరికి కనీసం జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, తలనొప్పి కానీ, వాతావరణ మార్పులతో వచ్చే ఎటువంటి చిన్న వ్యాధి కూడా రావడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో అనారోగ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలగాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాల వయసు లోపల మరణించడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో మానసిక వ్యాధులు, శారీరక అంగవైకల్యం రావడానికి వీలేదు. మానసిక బలహీనతలు మరి గర్భస్థ పిన్న నిర్మాణం సక్రమంగా జరగనివని జను సంక్రమణ వ్యాధులు రావడానికి వీలేదు. సంఘంలో ఉన్న దంపతులకు గడ్డుతనం ఉండడానికి వీలేదు. ఎలాంటి అబార్షన్స్ అవడానికి వీలేదు. అందరికీ నార్మల్ డెలివరీ అవ్వాలి. సంపూర్ణ ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారికి నిరుద్యోగ సమస్య ఉండడానికి వీలేదు. ప్రతి ఒక్కరూ గొప్ప స్థితి కలిగి ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వృత్తి పని వారికి, వ్యాపారస్తులకు, రైతులకు ఎటువంటి నష్టం జరగడానికి వీలేదు. ఆమెన్. వారికి లాభంగా రావాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలోనే ప్రతి ఒక్కరి మధ్య నిరంతరము ప్రేమ, సమాధానం ఉండాలి. దేవుని యందు భయభక్తులతో, విశ్వాసంతో, జ్ఞానంతో ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ నీతియు పరిశుద్ధమైన జీవితం జీవించాలని మనసు కలిగి ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకొని ఉండాలి. చదువులేని వారు ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సంతోషంతోనూ, ఆనందంతోనూ, సమాధానంతోనూ ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్నవారు ఎలాంటి ప్రకృతి వైపరీత్యములతో అనగా భూకంపములు, వరదలు, సునామీలు, ప్రమాదాలు, మరే ఇతర వినాశనాలతో మరణించడానికి వీల్లేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న యవనస్తులకు తగిన సమయంలో వివాహం జరగాలి. ఎలాంటి ఆటంకాలు జరగడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్నవారు మంచి స్నేహితులు, మంచి కుటుంబీకులు, మంచి తోటి ఉద్యోగస్తులు, చుట్టుపక్కల గల వారితో మంచి సవాసం కలిగి ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్నవారు వారి దేహంలో ఏ అవయం బాలేదని అనడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న వారిలో ఏ ఒక్కరిని సత్తు కలిగి తొట్టిలు వారు ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ఏ ఒక్కరిపైన శాతబడులు కానీ, అంధకార శక్తులు కానీ, దురాత్మ క్రియలు కానీ పంచడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొలొమోను కంటే అత్యధికమైన ఐశ్వర్యము, క్షేమం కలగాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధిక వ్యాధి నిరోధక శక్తి కలగాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ఎవరికి శాపగ్రస్తం అనేది అనగా తరముల నుండి వచ్చే శాపాలు కానీ, ఇతరులు మాట్లాడిన శాపాలు కానీ, తనకు తాను పలికిన శాపాలు కానీ ఇక ఎన్నడూ పంచడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమస్త శత్రువులు అనగా వ్యాధి, లేమి, కష్టము, బాధ, వేదన, ఇబ్బంది, ఆఖరి శత్రువున మరణము కూడా మా జీత్రియం సంఘం యొక్క పాదముల క్రిందికి రావాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలోని వారందరికీ మహిమ ప్రభావములతో కిరీటం ధరింపబడాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలోని ప్రతి ఒక్కరూ ఎంతో అత్యున్నతమైన ఇచ్చిన స్థానంలో ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ఎవరి మీద ఎటువంటి పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో ఉన్న ఎవరికి ఏ విషయంలో ఉన్నటువంటి భయం కలిగి ఉండడానికి వీలేదు. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో అందరూ కూడా మహిమ నుండి అధిక మహిమ పొంది యేసుక్రీస్తు వలె ప్రకాశమైన ఏకుచుక్కలా ఉండాలి. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీత్రియం సంఘంలో అందరూ కూడా
ప్రతిరోజు సంతోషంగా జీవిస్తూ ప్రతి రాత్రి విశ్రాంతి కలిగి నిద్ర పొందవలను. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నన్ను గొప్ప జనంగా చేయునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నా నామమును గొప్ప చేయునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను ఆశీర్వాదం పొందునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నన్ను దూషించు అని శపించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున భూమి యొక్క సమస్త వంశములు నా యందు ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అబ్రహాము ఆశీర్వాదం నాకు కలుగునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను చూచున్న ఈ దేశమంతటిని నాకును నా సంతానమునకు దేవుడు సదాకాలం ఇచ్చునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నా సంతానమును భూమి మీద నుండి రేణులో లేచింపజేయునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నాకు అత్యధికంగా సంతానవృద్ధి కలగజేసి నాలో నుండి జన్మలో వచ్చినట్టు దేవుడు నియమించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు రాజులు నాలో నుండి వచ్చుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు చేయబో కార్యం నాకు దాచుకుండుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నిత్యంగా బలంగా గొప్ప జనం అవుతాను. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు నన్ను ఆస్వాదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తిరమందులు ఇసుకవలను నా సంతానం నిత్యంగా విస్తరింపజేయునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా మూలంగా భూమిలోని సమస్త జన్మలు ఆస్వాదించబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా సంతతి వారు తమ శత్రులుగా స్వాధీనపరచుకుందురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను దేవుని మాట విన్నందున భూలోకంలో జనాలన్నీ నా సంతానం వల్ల ఆశీర్వదింపబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్ని విషయంలో నేను అబ్రహాము లాగా ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనుషులు జీవించుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు అన్యజనులు నివసించు దేశాలు చీకట్లో కూర్చున్న ప్రజలు నా ద్వారా గొప్ప వెలుగు చూచుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చునున్న ప్రజలకు నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా వెలుగు ఉదయించునుగాక. ఆమెన్. యేసు నామమున నేను దేవుని రాజ్యంను గురించిన సువార్తను ప్రకటించుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను ప్రజలను ప్రతి వ్యాధిని స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను ప్రజలను ప్రతి రోగమును స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నా కీర్తి భారతదేశం అంతటా వ్యాపించునుగాక. ఆమెన్. యేసు నామమున నేను నానా విధములైన రోగముల చేత పీడింపడిన వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచుదురుగాక. ఆమెన్. యేసు నామమున నేను నానా విధములైన వేదనల చేత పీడింపడిన వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను దయ్యం పట్టిన వారిని స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను చాంద్ర రోగులను స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను పక్షవాయు గల వారిని స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున కుష్ఠరోగం తక్షణమే శుద్ధి అగునుగాక. ఆమెన్. యేసు నామమున పక్షవాయు రోగము ఆ గడిలోనే స్వస్థత కలుగునుగాక. ఆమెన్. యేసు నామమున నేను చెయ్యి ముట్టగానే జ్వరం విడిచిపోవునుగాక. ఆమెన్. యేసు నామమున నేను మాట వలన దయ్యం నిలగొట్టి రోగులందరినీ స్వస్థపరచుదునుగాక. ఆమెన్. యేసు నామమున నాకు గాలి సముద్రం లోబడునుగాక. ఆమెన్. యేసు నామమున నా ద్వారా మనుషులు ఆశ్చర్యపడే అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసు నామమున దయ్యమును పొమ్మనగా మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోనుగాక. ఆమెన్. యేసు నామమున నేను మనుషుల పాపములను క్షమించుదునుగాక. ఆమెన్. యేసు నామమున నేను మనుషుల తలంపులు గ్రహించుదునుగాక. ఆమెన్. యేసు నామమున నా పై వస్త్రం ముట్టిన రోగులు ఆ గడి నుంచి స్వస్థపరచబడునుగాక. ఆమెన్. యేసు నామమున నేను చనిపోయిన వారి చేయి పట్టుకొనగానే లేచునుగాక. ఆమెన్. యేసు నామమున నేను గుడ్డివారి కన్నులు ముట్టగానే తెరవబడునుగాక. ఆమెన్. యేసు నామమున నా ద్వారా మోగదయములు ఎలగొట్టబడునుగాక. ఆమెన్. యేసు నామమున నా ద్వారా ఎన్నడూ కనబడలేని అద్భుతాలు చేయబడునుగాక. ఆమెన్. యేసు నామమున నాకు అపవిత్రాత్మ ఎలగొట్టకు అధికారం ఇవ్వబడింది. ఆమెన్. యేసు నామమున నాకు ప్రతివేదన రోగమును స్వస్థపరచకు అధికారం ఇవ్వబడింది. ఆమెన్. యేసు నామమున నాకు ప్రతివేదన వ్యాధిని స్వస్థపరచకు అధికారం ఇవ్వబడింది. ఆమెన్. యేసు నామమున నేను పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటిస్తాను. ఆమెన్. యేసు నామమున నేను రోగులను స్వస్థపరుస్తాను. ఆమెన్. యేసు నామమున నేను చనిపోయిన వారిని లేపుతాను. ఆమెన్. యేసు నామమున నేను కుష్ఠరోగులు శుద్ధులుగా చేస్తాను. ఆమెన్. యేసు నామమున నేను దయ్యములను వెళ్ళగొట్టుతాను. ఆమెన్. యేసు నామమున నేను ఉచితంగా పొందాను గనుక ఉచితంగా ఇస్తాను. ఆమెన్. యేసు నామమున గుడ్డివారు చూపు పొందుదురుగాక. ఆమెన్. యేసు నామమున కుంటివారు నడుచుదురుగాక. ఆమెన్. యేసు నామమున కుష్ఠరోగులు శుద్ధులగుదురుగాక. ఆమెన్. యేసు నామమున చెవిటివారు వినుచుందురుగాక. ఆమెన్. యేసు నామమున చనిపోయిన వారు లేపబడుదురుగాక. ఆమెన్. యేసు నామమున పేదలకు సువార్త ప్రకటింపబడునుగాక. ఆమెన్. యేసు నామమున ఓత చేయగల వారు స్వస్థపరచబడునుగాక. ఆమెన్. యేసు నామమున గుడ్డి మూగ దయ్యములు స్వస్థపరచబడునుగాక. ఆమెన్. యేసు నామమున దేవుని ఆత్మల దయ్యములు వెలగొట్టుదురుగాక. ఆమెన్. యేసు నామమున దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము అద్భుతములు చూసి మనుషులు ఆశ్చర్యపోవునుగాక. ఆమెన్. యేసు నామమున నేను మనుషుల విశ్వాసం బట్టి దేవుడు నా ద్వారా అనేక అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసు నామమున సముద్రం మీద నడిచే నిజమైన అద్భుతాలను పరిశుద్ధాత్మ నా ద్వారా జరిగించునుగాక. ఆమెన్. యేసు నామమున నా వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థ పొందుకుందురుగాక. ఆమెన్. యేసు నామమున మోగవారు మాట్లాడునుగాక. ఆమెన్. యేసు నామమున అంగహీనులు బాగుపడునుగాక. ఆమెన్. యేసు నామమున చాంద్రరోగ దయ్యములు వదిలిపోనుగాక. ఆమెన్. యేసు నామమున అద్భుతమైన విధంగా డబ్బు వచ్చునుగాక. ఆమెన్. యేసు నామమున
గ్రుడ్డివారు వెంటనే దృష్టి పొందుదురుగాక. ఆమెన్. యేసునామమున ఈరోజు జరగబోయేది చెబుదునుగాక. ఆమెన్. యేసునామమున మనసులో ఆశ్చర్యపడే అద్భుతాలు దేవుడు నా ద్వారా తక్షణమే చేయించునుగాక. ఆమెన్. యేసునామమున నేను అధికారం గలవనేలా బోధించునుగాక. ఆమెన్. యేసునామమున నేను అధికారంతో అపవిత్రాలకు ఆజ్ఞాపిస్తే అవి నాకు లోబడునుగాక. ఆమెన్. యేసునామమున దేవుడు నా ద్వారా అందరినీ విషయం పొంది అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసునామమున సకల రోగులు మా జీత్రియం సంఘమునకు వచ్చుదురుగాక. ఆమెన్. యేసునామమున మా జీత్రియం సంఘంలో అనేక రోగులు స్వస్థపరచబడునుగాక. ఆమెన్. యేసునామమున మా జీత్రియం సంఘంలో అనేకమైన దయ్యములు అలగొట్టబడునుగాక. ఆమెన్. యేసునామమున అనేకులు మా జీత్రియం సంఘమును గురించి విస్తారంగా ప్రకటించుదురుగాక. ఆమెన్. యేసునామమున నలుదిక్కులోని జనులు మా జీత్రియం సంఘంకు వచ్చుదురుగాక. ఆమెన్. యేసునామమున ఎన్నడూ కనబడలేని అద్భుతాలు దేవుడు నా ద్వారా చేయించునుగాక. ఆమెన్. యేసునామమున దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడని విని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడని విని మా జీత్రియం సంఘం గుంపులు వచ్చుదురుగాక. ఆమెన్. యేసునామమున అపవిత్రాత్మను పట్టిన వారు నన్ను చూడగానే నా ఎదురు సాగిలపడి కేకలు వేసి వదిలిపోనుగాక. ఆమెన్. యేసునామమున దయ్యములు వాటి పేరు నాకు చెప్పునుగాక. ఆమెన్. యేసునామమున దేవుడు నా ద్వారా నమ్మలేని అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసునామమున దేవుడు నా ద్వారా మనుషులు చూసి భయపడే అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసునామమున దేవుడు నా ద్వారా వెంటనే బహుగా విషయం పొందే అద్భుతాలు చేయించునుగాక. ఆమెన్. యేసునామమున అనేకులు ఆశ్చర్యపడే బోధన చేయునుగాక. ఆమెన్. యేసునామమున అనేకులు ఆశ్చర్యపడే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చునుగాక. ఆమెన్. యేసునామమున నా చేతుల వల్ల అనేకులు ఆశ్చర్యపడే అద్భుతాలు చేయబడునుగాక. ఆమెన్. యేసునామమున నేను నూనె రాసి అనేకులకు రోగులు స్వస్థపరచుదురుగాక. ఆమెన్. యేసునామమున నేను అసాధారణమైన భోజనం పెట్టుదునుగాక. ఆమెన్. యేసునామమున నేను మరుగులున్న అద్భుతాలు దేవుడు నా ద్వారా జరిగించునుగాక. ఆమెన్. యేసునామమున చెవిటి గల నత్తివాడు వినుగాక, మాట్లాడునుగాక. ఆమెన్. యేసునామమున మోగమైన చెవిటి దయ్యం వెళ్ళిపోనుగాక. ఆమెన్. యేసునామమున ఈ రోజు నుండి అసాధ్యమైన దయ్యములు వదిలిపోనుగాక. ఆమెన్. యేసునామమున ఇప్పుడు ఈ మందు నూరంతలుగా నాకు ఇండ్లు వచ్చునుగాక. ఆమెన్. యేసునామమున ఇప్పుడు ఈ మందు నూరంతలుగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు నాకు వచ్చుదురుగాక. ఆమెన్. యేసునామమున ఇప్పుడు ఈ మందు నూరంతలుగా నాకు భూములు వచ్చునుగాక. ఆమెన్. యేసునామమున రాబో లోకమందు నిత్యజీవం నిత్యంగా పొందుకొనుగాక. ఆమెన్. యేసునామమున నా క్షేమము నది వలె ఉండునుగాక. ఆమెన్. యేసునామమున నా నీతి సముద్ర తరంగంలో వలెను ఉండునుగాక. ఆమెన్. యేసునామమున నా సంతానం ఇసుకలే విస్తారమగునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా గర్భఫలం ఇసుక రేణువులలో విస్తరించునుగాక. ఆమెన్. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను అన్ని జనులకు వెలుగై ఉందునుగాక. ఆమెన్. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవుడు నన్ను ఏర్పరచుకుని రాజులు గ్రహించి లేచుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నలుదిశల నుండి అందరూ కూడుకొనుచు నా ఎదుకు వచ్చుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను అందరిని ఆభరణంగా ధరించుకొనుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున రాజులు నన్ను పోషించుటకు ఉండదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున రాజుల రాణులు నాకు పాలిచ్చు దాదులుగా ఉండదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు రాజులను భూమి మీద సాగిలపడి నాకు నమస్కారం చేసేదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు రాజులు నా పాదం ధూళి నాకెదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా పిల్లలందరూ పరిశుద్ధాత్మ చేత ఉపదేశం నొందుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నీతి గలవాడనే స్థాపింపబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను భయపడనక్కర్లేదు, బాధించేవారు నాకు దూరంగా ఉందురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు భీతి నాకు దూరంగా ఉండునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నాకు విరోధంగా గుంపుకుడు వారు నా పక్షపాతగుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను ఎరగని జనులు నేను పిలుచుదునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నన్ను ఎరగని జనులు యెహోవా నన్ను మయపరచక చూసిన ఎదుకు పరిగెత్తి వచ్చుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా వెలుగు వేకు చుక్కలే ఉదయించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత నాకు శీఘ్రంగా లభించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా నీతి నా ముందర నడుచునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మహిమ నా సైన్యపు వెనకడ భాగమును కావలి కాయనుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు చీకట్లో నా వెలుగు ప్రకాశించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు అంధకారం నాకు మధ్యాహ్నం వలె ఉండునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం నన్ను నిత్యం నడిపించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు వాక్యం నన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరచునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా మీద ఉన్న యేసు ఆత్మయు యేసు నా నోటి నుంచి మాటలను నా నోటి నుండి నా పిల్లల నోటి నుండి నా పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడు తొలగిపోకుండుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసునామందు భయభక్తులుగా శ్వాస నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసునామందు భయభక్తులు గల స్వాస్థ్యం నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్ని జనులందరూ నాకే స్వాస్థ్యంగా ఉందురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు నుంచి అన్ని జనులందరూ నా వచ్చిన యేసు అనేది నమస్కారం చేదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్ని జనులు యేసునామమునకును భూరాజులందరూ నా మహిమకును భయపడుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసు వార్తను అన్ని జనులు నేను ప్రకటించుదునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్ని జనులు భూమిలో యేసు నాకు అప్పగించునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు జన్మల కష్టార్జితని స్వాధీనపరచుకునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా జనసంఖ్యను రేట్ల కంటే ఎక్కువ చేయనుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 1000 కోట్ల కంటే ఎక్కువనుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నాకు 1000 ఎకరాల కంటే ఎక్కువ భూమి వచ్చునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నాకు సంఘానికి రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, స్వదేశీయులు, విదేశీయులు, అన్యులు, విశ్వాసులు వచ్చుదురుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను పట్టణంలో దీవింపబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను పొలంలో దీవింపబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా గర్భఫలం దీవింపబడునుగాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నా భూఫలము జీవించబడునుగాక. ఆమెన్.
నజరేసుకున్న నా పశువుల మందలు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న నా దుక్కుటెత్తులు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న నా గొర్రెల మందలు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న నా మేకల మందలు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న గంప దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న పిండి పిసుకున్న తొట్టి దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపండు గాక ఆమెన్. నజరేసుకున్న మీద పడు నా శత్రువులు యెహోవా నా ఎదుట ఆత్మగ్నులు చేయను గాక ఆమెన్. నజరేసుకున్న శత్రువులు ఒక త్రోవ నా మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నా ఎదుటి నుండి పారిపోదురు గాక ఆమెన్. నజరేసుకున్న కొట్టల్లోనూ నేను చేయ ప్రయత్నంలోనూ నాకు దీవెనకలుంట్లో యెహోవా ఆజ్ఞాపించును గాక ఆమెన్. నజరేసుకున్న నా దేవుడిని యెహోవా నాకు ఇచ్చిన దేశంలో యేసు నన్ను ఆశ్రదించును గాక ఆమెన్. నజరేసుకున్న నేను నా దేవుడిని యెహోవా ఆజ్ఞ అనుసరించి యేసు మార్గం నడుచుకునేట్లా యెహోవా నాకు ప్రమాణం చేసినట్లు తనకు ప్రసిద్ధంగా నన్ను స్థాపించును గాక ఆమెన్. నజరేసుకున్న భూ ప్రజలందరూ యేసునామున నేను పిలబడి చూసి నాకు భయపడుదురు గాక ఆమెన్. నజరేసుక్రీస్తునామున నా గర్భఫల విషయంలో నాకు సమృద్ధి మేలు కలగజేయను గాక ఆమెన్. నజరేసుక్రీస్తునామున నా పశువుల విషయంలో నాకు సమృద్ధి మేలు కలగజేయను గాక ఆమెన్. నజరేసుక్రీస్తునామున నా నేల పంట విషయంలో నాకు సమృద్ధి మేలు కలగజేయను గాక ఆమెన్. నజరేసుక్రీస్తునామున యెహోవా నా దేశం మీద వర్షం దాని కాలం మంది కురిపించుటకును నేను చేయు కార్యమంతను ఆశ్రయించుటకును ఆకాశమని తన మంచిదాన్ని ఎదురు తెరుచును గాక ఆమెన్. నజరేసుక్రీస్తునామున నేను అనేక జన్మలకు అప్పించును గాక ఆమెన్. నేను అప్పు చేయక ఉందును గాక ఆమెన్. నజరేసుక్రీస్తును దేవుడు నన్ను తలగా నియమించును గాక ఆమెన్. నజరేసుకుని నేను పైవాడిగా ఉందును గాక ఆమెన్. నజరేసుక్రీస్తు నా దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జన్మల కంటే నన్ను హెచ్చించును గాక ఆమెన్. నజరేసుకుని నేను నా దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విన్నందున యేసయ్య ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందును గాక ఆమెన్. నజరేసుకున్న నీ దీవులను నా మీదకి వచ్చి నాకు ప్రార్థించును గాక. నజరేసుక్రీస్తు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. యెషయా 55:5 ప్రకారము యేసు నామములో నేను ఎరగని జనులు నా దగ్గరకు వచ్చుదురుగాక, ఆమెన్. యెషయా 55:5 ప్రకారము యేసు నామములో నన్ను ఎరగని జనులు దేవుడు నన్ను మహింపరచగా చూచి నా దేవుడిని యేసుక్రీస్తుని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నా యొద్దకు పరిగెత్తి వచ్చుదురుగాక, ఆమెన్. యెషయా 2:2 ప్రకారం యేసు నామములో మా జీవిత సంఘం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుకెత్తబడుగాక, ఆమెన్. యేసు నామములో ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు మా జీవిత సంఘంకు వచ్చుదురుగాక, ఆమెన్. జకరియా 8:23 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘంలోకి జనములను అనేక పట్టణ నివాసులు ఇంకను ఒత్తురుగాక, ఆమెన్. యేసు నామములో అనేక జనములను బలంగల జనములను మా జీవితం సంఘంలోనికి యేసుక్రీస్తు మెదుగుటకు శాంతపరుచుటకు ఆలసించేక అవుతురుగాక, ఆమెన్. యేసు నామములో నా దినములో ఆయా భాషలు మాట్లాడనే జనులు యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడన్న సంగతి విని మా జీవితం సంఘంకు వచ్చుదురుగాక, ఆమెన్. మార్కు 11:17 ప్రకారము యేసు నామములో మా జీవితం సంఘము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడుగాక, ఆమెన్. కీర్తన 72:15 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘము క్షేమమునికై జనులు నిత్యం ప్రార్థన చేదురుగాక, ఆమెన్. యేసు నామములో మా జీవిత సంఘంలోను మా సంఘస్థుల మీదను సస్య సమృద్ధి కలుగునుగాక, ఆమెన్. కీర్తన 72:16 ప్రకారము యేసు నామములో నేల మీద పచ్చుకోలే మా జీవిత సంఘము తేజలునుగాక, ఆమెన్. యెషయా 54:17 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘమునకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వద్దలకుండుగాక, ఆమెన్. కీర్తన 111:6 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘమునకు అన్ని జనులు స్వాస్థ్యం అప్పగింపబడుగాక, ఆమెన్. ప్రసంగి 2:26 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘము ప్రజలకు జ్ఞానము తెలివి ఆనందము అనుగ్రహింపబడుగాక, ఆమెన్. హగ్గై 2:7 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘమునకు అన్ని జనుల అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడుగాక, ఆమెన్. యెషయా 45:3 ప్రకారం యేసు నామములో మా జీవిత సంఘమునకు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యస్థలమును మరుగైన ధనమును ఇచ్చునుగాక, ఆమెన్. యూదా 1:20 ప్రకారం యేసు నామములో మా జీవిత సంఘము అతి పరిశుద్ధమైన సంఘం మీద కట్టబడుగాక, ఆమెన్. జకరియా 1:17 ప్రకారం యేసు నామములో మా జీవిత సంఘము భాగ్యంతో మరెక్కువగా నింపబడుగాక, ఆమెన్. యెషయా 99:7 ప్రకారము యేసు నామములో మా జీవిత సంఘమునకు ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధిక్షేమం కలుగునుగాక, ఆమెన్. యేసు నామములో మా జీవిత సంఘము న్యాయము నీతి వలన స్థిరపరచుటకు పరిశుద్ధాత్మ ఆసక్తి కలిగి వాగ్దానాలు నెరవేర్చునుగాక, ఆమెన్. యెషయా 63 ప్రకారము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జనములు మా జీవిత సంఘం వెలుగునకు వచ్చుదురుగాక, ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున రాజులు మా జీవిత సంఘం ఉదయకాంతికి వచ్చుదురుగాక, ఆమెన్. యెషయా 65 ప్రకారము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సముద్ర వ్యాపారం మా జీవిత సంఘం వైపు త్రిప్పబడుగాక, ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జనముల ఐశ్వర్యం మా జీవిత సంఘం వద్దకు వచ్చునుగాక, ఆమెన్. యెషయా 66 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఒంటెల సమూహము మిద్యాన ఏయిపల్ లేత ఒంటెలను మా జీవిత సంఘం మీద వ్యాపించునుగాక, ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జనులు అందరూ బుద్ధిగంతం నుండి బంగారమును ధూపద్రవ్యమును మా జీవిత సంఘంలోకి తీసుకుని వచ్చుదురుగాక, ఆమెన్. యెషయా 67 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘము కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనుగాక, ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున 75 పొట్టేలు మా జీవిత సంఘమునకు
సంఘము పరిచర్యకు ఉపయోగములగును గాక. ఆమెన్. యెషయా 60:10 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అన్యులు మా జీవిత సంఘం ప్రాకారం కట్టుదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తును అన్యుల రాజులు మా జీవిత సంఘంకు ఉపచారం చేదురు గాక. ఆమెన్. యెషయా 60:11 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘము యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు, జనముల రాజులు చేతులు రప్పింబడినట్లు నా ద్వారం రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడింది గాక. ఆమెన్. యెషయా 60:13 ప్రకారము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజు చెట్లను మా జీవిత సంఘం యొద్దకు తేబడును గాక. ఆమెన్. యెషయా 60:11 ప్రకారము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం బాధించిన వారి సంతానపు వారు మా జీవిత సంఘం ఎదుటికి వచ్చి సాగిలపడదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం తృణీకరించిన వారందరూ వచ్చి మా జీవిత సంఘం పాదం మీద పడుదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఎవడను మా జీవిత సంఘం మార్గం దాటిపోకుండా గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమాధానం మా జీవిత సంఘంకు అధికారులుగాను, నీతిని మా జీవిత సంఘంకు విచారణకర్తలుగా నియమించును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇకను మా జీవిత సంఘం బలాత్కారం మాట వినబడకుండా గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం సరిహద్దులో పాడు అన్నమాట కానీ, నాశనం అన్న మాట కానీ వినబడకుండా గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం దుఃఖదినం సమాప్తమగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం జనులందరూ నీతిమంతులై ఉందురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘం జనులు దేశం శాస్త్రంగా స్వతంత్రించుకుందురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘంలో ఒంటరి వాడు 8 మంది గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘంలో ఎన్నికలేని వాడు బలమైన జనమగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా జీవిత సంఘము జన్మల ఐశ్వర్యాన్ని అనుభవించును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జనంలో మా జీవిత సంఘం సంతతి తెలియబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు రాజులందరూ మా జీవిత సంఘం మహిమను చూచెదరు గాక. ఆమెన్. నా స్వరూపము క్రీస్తు స్వరూపము, నా పోలిక క్రీస్తు పోలిక. దేవుడు నన్ను ఆశీర్వదించును. నేను ఫలించాను, నేను అభివృద్ధి పొందాను, నేను విస్తరించాను, నేను భూమిని నిర్ణయించాను, నేను భూమిని లోబర్చుకున్నాను, నేను దేవునికి ప్రథమ ఫలం శ్రేష్టమైన వాటిని ఇస్తాను, నేను దేవునితో నడుస్తాను. పరిశుద్ధాత్మ, నేను చెడు మాటలు వినకుండా నా చెవులు నీ వాక్యంతో నింపుము. పరిశుద్ధాత్మ, నాలో ఉన్న కోపము తీసివేయము. పరిశుద్ధాత్మ, నన్ను ఈ లోక మోసపు అలవాట్ల నుండి విడిపించుము. పరిశుద్ధాత్మ, నా మనసు నచ్చినట్లు కాకుండా నీ వాక్యానుసారంగా జీవింపజేయము. పరిశుద్ధాత్మ, నాలో ఉన్న చెడుతనము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తీసివేయము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయం యొక్క తలంపులను చెడ్డ ఊహంతా తీసివేయబడును గాక. ఆమెన్. నా దేవుని సంతాపాన్ని నేను, నా దేవుని హృదయం నొచ్చుకునే పని నేను చెయ్యను. నేను దేవుని దృష్టి ఎందుకు కృప పొందిన వాడను. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నీతిపరుడుగా జీవించుదును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నిందారహితుడిగా జీవించుదును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నేను అబద్ధమాడకుందును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు మా జీవిత సంఘమునకు సహాయము దేవుడు ప్రపంచ నలుము నుండి వారి మనసు ప్రేరేపించక ఆర్థిక సాయం తీసుకునొచ్చును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు వెంటనే మా జీవిత సంఘం గురించి సమాచారం త్వరలో ప్రపంచ దేశాలంతా వ్యాపించును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని మా జీవితం సంఘం వద్దకు తీసుకుని వచ్చుదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రపంచమంతటా సువార్తను ప్రకటించుదును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్ముడే లోకము అపరిమితంగా ఆశ్చర్యపడే అద్భుతాలు నా ద్వారా జరిగించును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు ధనవంతులైన అనేకులు మా జీవిత సంఘంలో విశేషంగా కానుకలు పెట్టలో చొమ్మివేదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మాకు వచ్చును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఘనత వంచిన దేవుని బిడ్డలు ఇక్కడికి వచ్చుదురు గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లోక 1:37 ప్రకారము దేవుడు చెప్పిన ఏ మాట నిర్ధకం కాలేదు అనే వాగ్దానము మా జీవిత సంఘంలో నెరవేర్చినందుకు నా యేసునామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కీర్తన 23:2 ప్రకారము పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు అనే వాగ్దానము మా జీవిత సంఘంలో నెరవేర్చినందుకు నా యేసునామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యెషయా 61:9 ప్రకారము యెహోవా ఆశ్రయించిన జనమని వారు చూసిన అందరూ ఒప్పుకొందురు అని వాగ్దానము మా జీవిత సంఘంలో నెరవేర్చినందుకు నా యేసునామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మలాకి 3:10 ప్రకారము నేను ఆకాశవాక్యం విప్పి పట్టణాలను విస్తారంగా దీవెనలు కుమ్మరించుదును అనే వాగ్దానం మా జీవిత సంఘంలో నెరవేర్చినందుకు నా యేసునామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కీర్తన 2:8 ప్రకారము నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతంలో శుద్ధీకరించదును అని వాగ్దానము మా జీవిత సంఘంలో నెరవేర్చినందుకు నా యేసునామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున థ్యాంక్ యూ లార్డ్. బుద్ధి వాక్యం అనే వరం అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు జ్ఞానవాక్యం అనే వరం అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విశ్వాస వాక్యం అనే వరం అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థపరచు వరం అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేసే శక్తి అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రవచన వరము అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆత్మల వివేచన అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నానా భాషలు అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఉపకారాలు చేసే శక్తి అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రభుత్వాలు చేసే శక్తి అనుగ్రహించబడును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమ అనే ఫలం ఫలించుదును గాక. ఆమెన్. నజరేయుడైన యేసుక్రీస్తు సంతోషం అనే ఫలం ఫలించుదును గాక. ఆమెన్.
నజరేసుకున్న సమాధానం అనే ఫలం ఫలించుదురుగాక ఆమెన్. నజరేసుకున్న దీర్ఘశాంతం అనే ఫలం ఫలించుదురుగాక ఆమెన్. నజరేసుకున్న దయలతో అనే ఫలం ఫలించుదురుగాక ఆమెన్. నజరేసుకున్న మంచితనం అనే ఫలం ఫలించుదురుగాక ఆమెన్. నజరేసుకున్న సాత్వికం అనే ఫలం ఫలించుదురుగాక ఆమెన్. నజరేసుకున్న ఆశ నిగ్రహము అను ఫలం ఫలించుదురుగాక ఆమెన్. వేటగాని ఊరిలో నుండి యేసుక్రీస్తు నన్ను విడిపించును, నాశనకరం తెగులు రాకుండా రక్షించును. దేవుడు తన రెక్కలతో నన్ను కప్పును, యేసుక్రీస్తు రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. నాకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు. నా మార్గంలో నన్ను కాపాడును, యేసుక్రీస్తు నన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నా పాదం రాయి తగలకుండా ఓ దూతలు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నేను సింహములు నాగుపాము తొక్కుతాను, కొత్త సింహములు భుజంగా నన్ను దొరుకుతాను. నేను యేసుక్రీస్తును ప్రేమించను గనుక పరిశుద్ధాత్మను ప్రేమిస్తాడు. నేను యేసునామమున ఎరిగినవాని గనుక పరిశుద్ధాత్మను గనపరుస్తాడు. నేను యేసుక్రీస్తు మొరపెట్టగా పరిశుద్ధాత్మ నాకు ఉత్తరమిస్తాడు. శ్రమలో పరిశుద్ధాత్మ నాకు తోడై ఉంటాడు. నన్ను విడిపించిన గొప్ప చేస్తాడు. దీర్ఘాయుష్యతను తృప్తిపరుస్తాడు. పరిశుద్ధాత్మ నాకు రక్షణ చూపిస్తాడు. నజరేయుడు యేసుక్రీస్తు నామమున నేను చెప్పుడు మాటలు వినకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను ఈ లోకాశలకు లోబడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను దేవుని మాట అతిక్రమించకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను ఇతరులపై నింద మోపకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను ఇతరుల వలన మోసపోకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను కోప్పడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నా నోటికి శాప మాటలు రాకుండు గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను ఇతరులను గాయపరచుకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను ఇతర చక్కటి స్త్రీలు చూడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నా మనసుకు నచ్చినట్లు జీవించుకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నా గొప్ప చెడుతను తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నా హృదయం యొక్క తలంపుల్లోని చెడ్డోహంతి తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను పరిశుద్ధాత్మ దేవుని సంతాపాన్ని నీకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను పరిశుద్ధాత్మ దేవుని హృదయం నేర్చుకునే పని చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను మద్యపానం చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను పాపం చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను అబద్ధమాడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను చెడు వినకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను చెడు చూడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను జాగ్రత్త చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను అపవిత్రతగా జీవించుకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న కామకత్వం తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను విగ్రహారాధన చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నామమున నేను వ్యభిచారం చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న ద్వేషం తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను కలహపడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను మచ్చలను పడకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను నాలో ఉన్న క్రోధములు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నామమున నాలో ఉన్న కక్షలు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న భేదములు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న విముతములు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న అసూయలు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న మతత్వం తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న అల్లరితో కూడిన ఆటపాటలు తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నాలో ఉన్న గర్వం తీసేయబడును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను చూడేందుకు మనసును చూడుకును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను దుష్టంగా చేయకుందును గాక ఆమెన్. నజరేయుడు యేసుక్రీస్తు నేను మాంసం తినకుందును గాక ఆమెన్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు శాంత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజ్యా నా దేవ నా ఆత్మతోనే ఆలకించుము. యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయం నా ప్రార్థన సన్నిసిద్ధం చేసి కాచుదును. నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము. నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచుము. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించున్న నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచుని నన్ను బాగు చేయము. యెహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. యెహోవా నా దేవా, నేను నీ చరణ చూచున్నాను. నన్ను తరుమారు చేతులు నన్ను తప్పించుము, నన్ను కాపాడుము. యెహోవా న్యాయం ఆలకించుము, నా మొర అంగీకరించుము. నా ప్రార్థనకు చెవిగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. నా దేవ, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు. నాకు దూరంగా ఉండకము. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గం నుండి నా ప్రాణమును, కుక్కల బలం నుండి నా ప్రాణం తప్పించుము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము. పరిశుద్ధాత్ముడా, నీ మార్గం నాకు తెలియజేయము. నీ త్రోవలు నాకు తేటపరచుము. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెడుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికుంచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము. నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకును. నా బాల్య పాపమును, నా అతిక్రమను జ్ఞాపకం చేసుకునుకుము. పరిశుద్ధాత్మ, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకునుము. నా పాపం బహుఘోరమైనది. నీ నామను బట్టి నా పాపమును క్షమింపుము. నా వైపు తిరిగి నన్ను కరుణించుము. ఇక్కట్లో నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. నేను నీ శరణు చొచ్చున్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. ఏమీ సందేహపడకుండా నేను యేసుక్రీస్తు యందు నమ్మికుంచున్నాను. ప్రభువా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. పాపులతో నా పానమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. యెహోవా, నేను కంటదునెత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖం నాకు దాచకము. కోపం చేతి నీ సేవకును తోలివేయకము. నా సహాయుడు నీవే. రక్షణకర్తవుకు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. పరిశుద్ధాత్మ, నీ మార్గము నాకు బోధింపుము.
నా కొరకు పొంచు వారిని చూసి సరళమైన మార్గం నన్ను నడిపించుము. నా విరోధులు ఇచ్చుకుని నన్ను అప్పగించుకుము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మన ఆలకించుము. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాల వైపునకు నేను చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతో ఆలకించుము. భక్తిహీనులను, పాపం చేసిన వారిని నువ్వు లాగివేసినట్టు నన్ను లాగివేయకుము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థ్యం ఆశ్రయించుము. నీ జనులు కాపురం నిత్యము వారిని ఉద్ధరించుము. యెహోవా, నీ శరణు చూచున్నాను. నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవికి నన్ను త్వరగా విడిపింపుము. నా కొండ, నా కోట నువ్వే. నీ నామను బట్టి నన్ను త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశదుర్గం నువ్వే. నన్ను శిక్షించుకుంటే శత్రు రహస్యంగా ఒడిన వాళ్ళ నుండి నన్ను తప్పించుము. యెహోవా, నేను ఇరుకుని పడి ఉన్నాను, నన్ను కరుణించుము. నా శత్రుల చేతులను రక్షింపుము. నన్ను తరుమువారిని రక్షింపుము. నీ సేవకుని నీ ముఖాన్ని ప్రకాశింపజేయము. నీ కృపచేతను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టున్నాను, నన్ను సిగ్గును అందనీయకుము. యెహోవా, నాతో వ్యాజ్యమాడి వారితో వ్యాజ్యమాడము. నాతో పొరవాడు వారితో పోరాడము. కేడమును డాలను పట్టుకున్న సహాయంకు లేచి నిలుము. 7 దివసం నన్ను తరుమును అడ్డగించుము. నేనే నీ రక్షణ నాతో చదివిమ్ము. నీచులు నాశనం చేయకుండా నా ప్రాణం రక్షింపుము. నా ప్రాణములను సింహం నోటును రక్షించుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహులను చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోనట్టు నా పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటిన్నది. నీకే విధంగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేస్తున్నాను. నేను పాపంలో పుట్టినవాడను. పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించును. నేను పవిత్రగినట్లు విశ్వపుతూ నా పాపం పరిహరింపము. ఎముకంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషం నాకు వినిపింపము. నా పాపములకు విముకుడు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా ఎందుకు శుద్ధహృదయం కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నుండి తీసివేయకము. నీ రక్షణానందనకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. దేవా, నా రక్షణకర్తకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. ప్రభువా, నా నోరు నీ స్థితిని పరిశుభ్రపడినట్లు నా పెదవులను తెరుచుము. నీ కటాక్షం చొప్పున చేయులకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ షాలోమ్.